కోడూరు మండలంలో 5 ఎకరాలు మునిగిపోతుందని చెప్తున్నారు. సంవత్సరం 14 నెలలు పైన అయింది. దాని గురించి ఏం ఆలోచించావు? ఒక ప్లాస్టిక్ షట్టర్స్ పెట్టించావు. అవి పెట్టిన రోజునే పైకి లేచిపోయింది. అసలు నువ్వు వాటినన్నిటిని పట్టించుకో. ఇంకోటి కూడా అడుగుతాను నేను. 109 కోట్ల రూపాయలతో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉండగా ఎదురుమొండి ఏటిమొగ బ్రిడ్జ్ శాంక్షన్ అయింది. ఆ రోజునే టెండర్ పిలిచారు. ఎలక్షన్ దగ్గరలో ఉండటం మూలంగా ఆ రోజు కాంట్రాక్టర్ ఎవరు రాలేదు. ఆ తర్వాత ఏం చేస్తున్నారు మీరు? ఆ 109 కోట్లతో ఆ బ్రిడ్జిని ఎందుకు కేకేసి కట్టించరు? అది జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో పడిపోద్దనా? ఇవన్నీ ఏంటంటే చేయాల్సిన పనులు చేయకుండా ఏమీ లేని వాటిని ఒక అబోధ కల్పనతో చేయడం. మెడికల్ కాలేజీల సంగతి ఏమీ లేవు. 17 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ మొత్తం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఫామ్ అయిన తర్వాత 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉంటే 17 మెడికల్ కాలేజీలు ఒకేసారి జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేసి 15 జిల్లా కోటి పెడితే కారణం ఏంటి? లోగడ గుంటూరు జనరల్ హాస్పిటల్ నుండి పెద్ద జబ్బు వస్తే అట్లాగే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టించి ప్రతి జిల్లాకి ఉపయోగపడుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పెడితే వాటిని పీపీపీ అని నువ్వు ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. చేయడానికి మ్యాక్సిమం పూర్తి చేయడానికి అయిపోవచ్చు. దాని మీద ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణతో ఇవాళ ఈ ఒక దాని మీద ప్రజలకు అవగాహన కల్పించడం కోసం చెప్పడం కోసం కోటి సంతకాల కార్యక్రమం తీసుకున్నాం. ఎల్లుండి నుంచి మన నియోజకవర్గంలో నాగాలంకలో స్టార్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం కోసం సంతకాలు మన నియోజకవర్గం నుంచి 50,000 సంతకాలు పెట్టించడానికి అయ్యో. దీంట్లో పార్టీలకు అతీతంగా పార్టీలకు సంబంధం లేకుండా ఇది పేద ప్రజల అవసరానికి ఉపయోగపడేది కనుక దీంట్లో కోటి సంతకాల సేకరణలో ప్రజలందరూ సంతకాలు చేసి అట్లాగే మీ బోటి వాళ్ళు కూడా ఆలోచన పనులు కూడా ఈ కాలేజీలు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయకుండా గవర్నమెంట్ కింద నడపాలని కోరుకుంటానికి మీ వంతు సహకారం కూడా అందించమని నేను కోరుకుంటున్నాను. అట్లాగే మీ నుంచి సహకారం ఇవాళ అన్ని రంగాల్లోనూ వ్యవసాయం, వరి, ఉల్లి, పత్తి ఇట్లా తీసుకుంటే ప్రతి పంట నాశనం అయిపోయిన పరిస్థితి, గిట్టుబాటు ధర లేని పరిస్థితి వచ్చింది. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండగా వీటన్నిటికీ గవర్నమెంట్ సహకారం ఇచ్చింది. అన్ని పంటలు రేట్లు బాగున్నాయి, పంటలు బాగా పండి ఇవాళ పండిన పంట కూడా నష్టపోయే పరిస్థితి వస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మిమ్మల్ని అందరినీ క్యాకేసి దీని మీద సహకారం అందించమని అడగటం కోసం అని చెప్పి మిమ్మల్ని క్యాకేసి మాట్లాడినాం. తర్వాత ఈ ఒకసారి రాకపోతే మామూలు మనుషుల కంటే ఈ మీడియాకి సంబంధించిన మీరు అందరూ గమనిస్తూనే ఉంటారు. చెప్పిన అబద్ధం చెప్పకోకుండా వయసుతో కూడా వయసు రీత్యా కానీ ఇంకో రీత్యా కానీ అబద్ధాలు చెప్పుకోని పరిస్థితులు కూడా అన్ని అబద్ధాలు చెబుతున్నారు. ఇవాళ ఆ డేటా సెంటర్ రావటం ఒక బ్రహ్మాండం అని చెప్తున్నారు నిపుణులు, ఆలోచన పరులు. చెప్పేది ఏంటంటే డేటా సెంటర్లో 40% ఉండాటిల్లో అమెరికాలో ఉన్నాయి. ఇవాళ అమెరికన్స్ దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్లే కార్డులతో బయటకు వచ్చి మాకు డేటా సెంటర్ ఉందని చెప్తున్నారు. దానికి ఉన్న రీజన్స్ ఏంటంటే ఎక్కువ పవర్ కన్జంప్షన్, హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, దానికి వాటర్ ఎక్కువ కావాలి చెప్తున్నారు. డేటా సెంటర్లో పనిచేయడానికి 200 మంది సరిపోతారని, 300 మంది సరిపోతారని చెప్తారు. వీళ్ళేమో లక్షల వేల ఉద్యోగాలు వచ్చేస్తాయని ప్రచారం చేస్తారు. ఇవన్నీ ఏంటంటే అభూత కల్పనలు, మసిపూసి మారేడికాయ చేసి జనాన్ని ఎలక్షన్ అప్పుడు మోసం చేసినట్టుగానే మళ్ళీ మోసం చేయటం. దీంతోపాటు ఇక్కడ డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుతూ కరగట్ట వెంకటరామ్ గారు మాట్లాడుతూ సుమారుగా వాళ్ళ తాతయ్య ఆ కరగట్టను తీసుకొచ్చినట్టు చెప్తారు. ఆ కరగట్టది పెద్ద చరిత్ర. మండల కృష్ణరావు గారు అధికారంలో ఉండగా ఆ కట్ట కావాలని చెప్పి సనకా బుచ్చికోటయ్య గారు ఇక్కడ ప్రయత్నం చేస్తుంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే కట్ట అవసరం లేదు, సరుకు మొక్కలు పాతేసి సముద్రం పక్కన పెంచితే ఆ వచ్చే అలలను ఆపుద్దని చెప్పి ఆ వాళ్ళు గవర్నమెంట్ ప్రయత్నం చేస్తే ఆ రోజుల్లో కేసులు మరీ దారుణంగా ఉండేవి. ఆ మొక్కలు పీకేస్తే కేసులు పెడతారని దాంతో రాత్రిపూట అక్కడే వేడి నీళ్లు కాసి ఆ మొక్కలకి పోసి మొక్కలను చంపేశారు. దానికి కారణం ఏంటంటే ఆ మొక్కలు బతకపోతేనే కట్ట వస్తుంది. వీటినన్నిటినీ కప్పబెట్టి
మొత్తం అంతా ఉద్ధరించిందంతా ఆ కుటుంబమే, వాళ్ళే చెప్తారు. ఆ కుటుంబమే చెప్తారు. ఇవాళ మీరు చూస్తున్నారు, ఈ మండలకృష్ణారావు జయంతి శత జయంతి చేయొద్దని నేను అన్నాను. శత జయంతి చేయండి, తప్పేం కాదు. ఆ శత జయంతి నీ అవసరం కోసం తప్ప ఇంకోటి కానే కాదు. ఇవాళ పాత విషయాల్ని ఇక్కడ రాజకీయాల్లో నువ్వు ఇన్నేళ్ల నుంచి అధికారంలో ఉండి ఉపసభాపతిగా ఉన్నావు, మినిస్టర్గా ఉన్నావు. మండలకృష్ణారావు ఆ తొట్టి కట్టించడం అవి కాకోకుండా నువ్వు చేసిన ఏంటో గుర్తుండిపోయి ఒక్కటి చెప్పాను. ఒక్కటి కూడా ఒక్కటి కూడా ఏది కనపడదు. ఒక్కటి కూడా కనపడదు. ఇవన్నీ ఏంటంటే వీటన్నిటిని కప్పించుకోవడం కోసం నువ్వు మాట్లాడితే